నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు. మంత్రులు, అధికారుల ప్రత్యేక పూజలు. రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళి. ముందుకు సాగని కొనుగోళ్లు, కళ్లాల్లోనే రైతుల పడిగాపులు. ఇక వార్తల్లోని వివరాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5:43 పుష్కరాలు లాంఛనంగా ప్రారంభం కాగా వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రాంతంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కరుడిని ఆహ్వానిస్తూ వేద పండితులు సాంప్రదాయబద్దంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గణపతి పూజతో పుష్కర మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, సలహాదారు గోవిందహరి, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అత్యంత అరుదైన ఈ సరస్వతి పుష్కరాల్లో భాగంగా శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానాలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, శ్రీ శుభానందదేవి సరస్వతి మాతాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ముందు ఉంచిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేశారు. దేశ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొమ్మరబోయిన సువిన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. తొలుత గ్రామంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సువిన్ యాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ వ్యవస్థ వల్లనే నేడు గ్రామంలో అధికారం సామాన్యులకు చేరువైందని గుర్తు చేశారు. అనంతరం ఉపాధి హామీ పథకంలో భాగంగా మండు టెండల్లో పనులు నిర్వహిస్తున్న కూలీలకు మజ్జిగ, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, సర్పంచ్లు నల్లా మోహన్, జంగ మంజయ్య, డైరెక్టర్ బొంగోని వెంకటేష్, అద్దంకి రమేష్, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతిని పురస్కరించుకొని మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు కమ్యూనికేషన్లో పితామహుడుగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. ఈరోజు మనం ఈ టెక్నాలజీ వాడుతున్నామంటే రాజీవ్ గాంధీ గారు వేసిన పునాదులే. రాజీవ్ గాంధీ గారు
యువకుల పట్ల ఎంతో నమ్మకంతో 21 సంవత్సరాలున్న ఓటు హక్కును 18 సంవత్సరాల ఓటు హక్కుగా దాన్ని పాటించి ఈరోజు 18 సంవత్సరాల వ్యక్తులకు ఓటు హక్కు రావడానికి కారణం మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు 72-73 రాజ్యాంగ సవరణ గ్రామాలు అభివృద్ధి చెందాలని సవరణ తీసుకొచ్చినటువంటి పెద్ద గొప్ప మనసున్న మనిషి రాజీవ్ గాంధీ. అదేవిధంగా తన అప్పుడు ప్రచారంలో భాగంగా 35 ఏళ్ల కింద కోయంబత్తూరులో బాంబు తేలి మరణించడం జరిగింది. కాబట్టి రాజీవ్ గాంధీ గారు తెచ్చిన సంస్కరణలే ఇప్పటిదాకా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష్ హనుమాన్లు హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో టెలికమ్యూనికేషన్ విప్లవానికి, సాంకేతిక పరిజ్ఞానానికి ఆద్యునిగా రాజీవ్ గాంధీ గుర్తింపు పొందారని గుర్తు చేశారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, విద్యారంగ ప్రగతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మేడ భాస్కర్, ఓరుగంటి నర్సింహులు, మండల యూత్ అధ్యక్షులు గంగి స్వామి, ఏఎంసీ డైరెక్టర్లు ప్రభాకర్, కోటలింగం పాల్గొన్నారు. పట్టాలు ఎక్కించడం ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందునే ఆలోచన కొద్ది ఆనాడు తన తల్లి మరణాంతరం ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. అందులో ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం కావచ్చు, క్షీర విప్లవం కావచ్చు. మనం ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశాలతోటి పోటీ ఖచ్చితంగా నాడు రాజీవ్ గాంధీ చేసినటువంటి ఆనాడు సేవలు ఈరోజు మన ముందు కనబడతా ఉన్నాయి. ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారు కావచ్చు చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు భారతదేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈరోజు బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాజీవ్ గాంధీని మరిపించడానికి కేంద్రంలో అప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అట్టడుగు ప్రజలకు, అణగారిన వర్గాల కొరకు కూడు గూడు నీడ కొరకు ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రస్తుతము ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అణగారిన వర్గాలను, అట్టడుగు ప్రజలను వాళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు. ఏమున్నా మతం పేరిట రెచ్చగొట్టుకు ఓట్లను దండుకునే ప్రయత్నం తప్ప వేరే మార్గం లేదు, వేరే వాళ్ళు ఆలోచన చేయడం లేదు. ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం కనబడతలేదు. అక్కడ ట్రంప్కు లొంగడము, అమెరికాకు లొంగడం తప్ప మన భారతదేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎర్రం గంగనర్సయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీవ్ గాంధీ మార్గంలో కొనసాగుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రే మనోహర్, కేసిరెడ్డి నర్సారెడ్డి, తర్రె లింగం పాల్గొన్నారు. ఆయన 1984 నుంచి 1989 వరకు ప్రధానిగా చేసిన ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆయన చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు 21 సంవత్సరాల నుంచి ఓటు హక్కు ఉన్నది 18 సంవత్సరాలు తీసుకురావడం ఏంది, నవోదయ అయితే ఏమైంది, టెలికమ్యూనికేషన్ అయితేనేమి, ఐటీ రంగం అయితేనేమి, ఆయన తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలు ఉన్నాయి. అలాంటి మహానేత మన మధ్యలో ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టకరం. అనే ఆశా సాధన కోసం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల శాఖ అధ్యక్షులు గొట్టే ప్రభాకర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేశానికి అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామస్వామి, నాగం కుమార్, అంచ రామరెడ్డి, ముస్కు ముకుందరెడ్డి పాల్గొన్నారు. అప్పుడు అరాజక శక్తులు ఆనాడు తమిళనాడులో పెరంబదూరులో రాజీవ్ గాంధీని ఘోరంగా హత్య చేసినటువంటి కార్యక్రమం మా అందరికీ తెలుసు. మన ఆనాడు రాజీవ్ గాంధీ గ్రామాలే పట్టుకొమ్మలుగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా భావించి అప్పుడు ఆ గ్రామాలకు ప్రతి గ్రామ పంచాయతీకి రోజ్గార్ నిధులు అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి ప్రత్యేకంగా కేంద్రం నుంచి రోజ్గార్ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకి అందించినటువంటి ఘనత శ్రీ రాజీవ్ గాంధీ అని చెప్పుకోక తప్పదు. మరి ఈనాడు ఉన్నటువంటి
ఇందులో కీలకము. మరి యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి అప్పుడు వారు జీవించినటువంటి కాలంలో మరి ఓటు హక్కు 21 సంవత్సరాలకు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకే కుదించి యువతను రాజకీయాల్లోకి రావడానికి తలుపులు తెరిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి శాస్త్ర సాంకేతిక రంగాన్ని కూడా మరి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి డిజిటల్ యుగానికి పునాది వేసినటువంటి గొప్ప మహానేత మరి రాజీవ్ గాంధీ గారు. మరి రాజీవ్ గాంధీ గారు మన దేశంలోనే కాదు పక్క దేశంలో కూడా శాంతిని నెలకొల్పాలన్నటువంటి ఉద్దేశంగా ఇండియన్ పీస్ సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, చెక్కపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, లక్ష్మీ, నేదురు నర్సయ్య పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ఎస్సీసీలు, బీసీసీలు, మన మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కార్యదర్శి మరియు నిన్న ప్రకటించిన రైతు సమన్వయ కమిటీ దాన్ని ఆత్మ కమిటీ సభ్యులు మరియు వివిధ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా మార్కెట్ కమిటీకి చెందిన డైరెక్టర్లు, అదేవిధంగా కొత్తగా ఎన్నుకోబడిన ఆత్మ కమిటీ డైరెక్టర్లు, అట్లాగే ఎస్సీసీఎల్, బీసీసీఎల్, అట్లాగే మా కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులు, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నాయక నమస్కారం తెలుసు. మన దేశంలోనే పేరుగాంచిన కుటుంబం అంటే ఇందిరాగాంధీ కుటుంబం. జగిత్యాల జిల్లా రాయకల్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్రి జీవన్ రెడ్డి సందర్శించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మార్కెట్లో 20,000 సంచులు తూకం వేసి ఉన్నాయని, లారీలు రాకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సెంటర్లకు గోదాముల కేటాయింపు, లారీల సమస్య తీవ్రంగా ఉందని తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మున్సిపల్ చైర్మన్ రవితో పాటు పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. సైకిల్ సెంటర్ లో 20,000 బ్యాగులు జోకిని ఉన్నాయి సార్. లాస్ట్ 4 days కి there is no movement and no transport vehicle is coming సార్. లేదు సార్, మేజ్ మీద వాళ్ళ జీరో కాన్సన్ట్రేషన్ సార్. kindly if you can take report every day how much maize they have made movement అనేది మీరు రిపోర్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏమొచ్చింది సార్ అని చెప్పంటే, ఇప్పుడు మనకు 47,000 టార్గెట్ ఇచ్చినట్టు సార్. ఇప్పుడు ఇంతవరకు ఏదైతుందో ఈస్ అబౌట్ 35,000 క్వింటల్స్ ఆర్ సంథింగ్ ఆల్రెడీ పేమెంట్ ఈజ్ మేడ్. ఇప్పుడు మనకు టార్గెట్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. యు ఆర్ కైండ్ ఎనఫ్, యు ఆర్ వెరీ కైండ్ ఎనఫ్. అండ్ మీరు బాగా చెప్తున్నారు సార్, మా కలెక్టర్లకు ఏదైతుందో కైండ్లీ సీ ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ పాస్ టు ది కలెక్టర్. ది లిమిట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఈస్ దెర్ ఇస్ నో లిమిట్. దే కెన్ గో హెడ్ అని చెప్పండి. ఇప్పుడు గోడౌన్స్ కూడా జగిత్యాల మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సార్. గోడౌన్ నుండి కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్ అండ్ మేడ్ అరేంజ్మెంట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ సార్. This is particularly about Raikal market. Raikal market where 20,000 made bags are lying for last 1 week, sir. దళితులను అవమానించిన వారిని అరెస్టు చేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామాన్ని సందర్శించిన నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ దళితుల పట్ల వివక్ష ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే నిందితులను అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు కోటగిరి పాపయ్య, బొంకూరి కైలాసం, ఏదుల శంకరయ్య, మాతంగి రేవంత్, న్యాతరి శ్రీనివాస్ పాల్గొన్నారు. మీరెంతైతే మా దళిత సామరిక వర్గాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మాకు కూడా మేమున్నామని పోలీసు వాళ్ళు అంటే ఒకే దాని కాదు అందరికీ అని నిరూపించారు. పోలీసు వాళ్ళకు వారికి దండం పెట్టి చెప్తున్నా, ఒకటే ఎఫ్ఐఆర్ చేసింది ఒక భాగం అయితే ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేస్తే మా గౌరవాలు, మా మనోభావాలను మీరు గౌరవించినట్టు ఉంటుంది. కనుక మీ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము, కలెక్టర్ గారికి, అందరికీ కూడా సంబంధిత ఆఫీసర్లు అందరికీ విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఒక కేసు పెట్టినప్పుడు మాత్రం కేసు అవుతుంది. కేసు అయినది ఎక్కడ దాకా అయితే దాన్ని అక్కడ దాకా చేయాలి. ఇప్పుడు ఈ లొల్లి ఆగాలంటే ఖచ్చితంగా ఈ కేసు ఎవరైతే ఆ మహిళల మీద ఎవరైతే వాళ్ళ 25 మంది మీరు ఎవరి మీరైతే పెట్టినరో వాళ్ళ అందరినీ ఖచ్చితంగా జైలుకు పంపాలి. ఎఫ్ఐఆర్ అయితేనే కాదు,
ఖచ్చితంగా జైలుకు పంపాలి. మీరు జైలుకు పంపితే దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము అన్ని సంఘాలు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. బోనాల పండుగగా నా జాతిని అవమానపరిచిండు గౌడ కులస్తులు అని చెప్పని వెంటనే మేము ఏదైతే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులము అందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటిది ఈ దేశం లోపల స్వాతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి కూడా ఎన్నో రాష్ట్రంలో దేశంలో ఎన్నో జరిగినాయి. కానీ ఇంత కుల వ్యవస్థ ఒక దళిత మహిళలను 6 గంటలు నిలబెట్టితే పోలీసు వాళ్ళు ఒక దిక్కున్నారు, ఎమ్మెల్యే చచ్చిపోయిండు, ఎమ్మెల్యే కూడా చూసిండు. అయినా తెలంగాణ నా జాతి ఆడపడుచులు నిలబడి ఉన్నారు. ఎవరైతే తిట్టినటువంటి మహిళలు గౌడ కులస్తులు ఆ మహిళల మీద వెంటనే వాళ్ళను అరెస్టు చేయాలి, ఆ కుల పెద్దలను కూడా అరెస్టు చేయాలి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు. నారు పోసినప్పటి నుంచి పైరు పెరిగి పెద్దై చేతికి అంది వచ్చేంత వరకు అన్నదాతలు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. చివరికి కోతల తర్వాత చేతికొచ్చిన ధాన్యాన్ని సెంటర్లకు తరలించిన రైతులు కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు అకాల వర్షాల భయంతో ఏం చేయాలో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల దయనీయ పరిస్థితిపై మైత్రి స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. రైతులు పండించిన ధాన్యాన్ని సెంటర్లకు తరలించిన నెల రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొన్ని కేంద్రాల్లో తూకం వేసినప్పటికీ మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు రాకపోవడంతో బస్తాలు అక్కడే మూలుగుతున్నాయి. దీంతో ధాన్యం ఎప్పుడెప్పుడు రవాణా చేస్తారా అంటూ అన్నదాతలు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. గన్నీ సంచులు వర్షాలు కురిస్తే ధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కళ్లాల్లో పోసిన ధాన్యం వర్షానికి తడిస్తే నాణ్యత దెబ్బతిని భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు ధాన్యాన్ని కాపాడుకుంటూ కేంద్రాల వద్దే మకాం వేస్తున్నారు. ధాన్యం తూకం వేయడం ఒకెత్తైతే ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించడం మరో ఎత్తుగా మారింది. లారీలు, హమాలీల కొరత కారణంగా కొన్ని కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా, బస్తాలుగా పేరుకుపోయాయి. కొనుగోలులో ఎదురవుతున్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తున్నామని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేటలోని ఐకేపీ సెంటర్లో హమాలీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి. దీంతో గ్రామంలోని మహిళా ఉపాధి కూలీలు ధాన్యం తూకం వేసేందుకు ముందుకొచ్చారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా హమాలీల కొరతను భర్తీ చేస్తున్నారు. ఈ ఏసంగి పంట బాగా పండడంతో అది పండింది. వీటిని తీసుకొచ్చి కళ్ళంలో వేయడం జరిగింది. హమాలీలు దొరకక మహిళలు వచ్చి ఇక్కడ కూలీగా పనిచేయడం జరుగుతుంది. బస్తాలలో వడ్లు హమాలీగా బస్తాలలో వడ్లు నింపడం జరుగుతుంది. కాంటాకి ఎక్కడం జరుగుతుంది. రైతులకు కూలీలు తగ్గించడం జరుగుతుంది. మాకు అట్లనే జీవనోపాధి కలుగుతుంది. ఏసంగి పంట కోసం వర్షాలు పడడం వల్ల మన రైతులకు ఇబ్బంది కలగకుండా మేము హమాలీ కూలీల మహిళలు వస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. తగిన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి సెంటర్లో అవసరమైన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతన్న పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందన్నారు. కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళిక లోపం కారణంగానే అన్నదాతలు రోడ్డుపైన కూర్చునే పరిస్థితి వచ్చిందన్నారు. సెంటర్లలో తక్షణమే కాంటాలు, గన్ని బ్యాగులు, హమాలీలు, లారీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని, ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, ఉపాధ్యక్షులు రాము, గాదాసు రాజేందర్, ఠాకూర్, పవన్ సింగ్ పాల్గొన్నారు. ఎందుకంటే వెంటనే రైతు ఎప్పుడైతే పొలం నుంచి వడ్లు తీసుకెళ్తాడో వెంటనే దాన్ని కొనుగోలు చేసి రైతుకు మేలు జరిగే విధంగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలపడం జరుగుతుంది. అదే కాకుండా తేమ తెట్టు అనుకుంటా రైతులను ఇబ్బంది చేయడము, అందులో కటింగ్ చేయడము అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రైతు 6 నెలలు పంట పండిస్తేనే చేతికి వస్తుంది. రైతును ఇబ్బంది పెట్టే పని చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటుగా భావిస్తూ ఏదైతే రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి లేని ఏడల ప్రతి ఒక్క చౌరస్తా ముందు ధర్నా చేసి, ప్రతి ఒక్క మండల కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ గారు కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కొక్కు గంగాధర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రైతులు పండించినటువంటి పంటలు కళ్ళల్లో పోసుకుంటూ ఇప్పటికి కూడా కొనుగోలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. సాధారణంగా రైతు పండించే పంట 3 నుంచి 4 నెలలు పండిస్తాడు. ఆ పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ఈరోజు 4 నెలలు 2 నెలలు సమయం పడుతుందంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేతగనితనంగా ఉందో అనేది నిదర్శనం ఇది. అందుకే మేము స్థానిక ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. పండించిన పంటలు యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడే వాళ్ళందరూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పంటను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాను. యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ 4వ రోజులో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్ మాట్లాడుతూ జీవితంలో క్రీడలు అనేవి అత్యంత ముఖ్యమైనవని, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు ఆటల్లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కుమ్రవెల్లి భాస్కర్, కందునూరి ప్రకాష్ రావు, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి అమిరిశెట్టి తిరుపతితో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా కార్యక్రమాలలో అందరూ కూడా భాగస్వాములై, మరి ముఖ్యంగా మా శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ విజ్జన్న గారు చేస్తున్న కార్యక్రమంలో అందరూ కూడా ఆకర్షితులై, ప్రతి ఒక్కరూ ఆకర్షితులై అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తున్నందుకు ప్రజలకు, మరియు ఈ కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమం, ఈ కార్యక్రమం కాదు, ప్రతి కార్యక్రమం మరియు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ప్రదాత ఈ పెద్దపల్లి పేద ప్రజల ఆశాజ్యోతి విజ్జన్న గారు చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతున్నందుకు అందరూ కూడా వారిని ప్రశంసిస్తున్నారు. కాబట్టి ఈ విజ్జన్న ఇంకా కూడా పైకి ఎదిగిపోయి మంచి ఒక మినిస్టర్ హోదాలో కూడా పెద్దపల్లికి రావాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ క్రీడా కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంకే మల్లేశం ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు సందేల నరేష్ తండ్రి నరసయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించిన చెల్మెడ లక్ష్మీ నరసింహారావు వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన వెంట మండల అధ్యక్షులు గోస్కుల రవి, సర్పంచ్ జంకే మధు, మాజీ సర్పంచ్ జంకే విజయశ్రీ, శ్రీనివాస్ రెడ్డి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని
పైలాన్ సెంటర్ వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచబోము అన్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం ద్వారా ప్రజలపై అనేక భారాలు మోపుతున్నారు. ఈ యొక్క ప్రజలపై పడేటువంటి భారాన్ని నరేంద్ర మోడీ మరి ఏ విధంగా తీర్చాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని, ఆ ఆందోళన కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా 4000 పెన్షన్ ఇప్పిస్తానని నమ్మబలికి గుర్తు తెలియని వ్యక్తి ఓ వృద్ధురాల్ని మోసం చేశాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని గాయత్రి బ్యాంక్ ఎదుట కూర్చొని ఉన్న వృద్ధురాలు ఐలేని లక్ష్మికి మాయమాటలు చెప్పి నిందితుడు ఆమె మెడలోని 2.5 తులాల పుస్తెల్ తాడును అపహరించినట్లుగా బాధితురాలు వాపోయింది. మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలతో మాట్లాడి పలు వివరాలు ఆరా తీశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎక్కడిస్తారు? ఇక్కడ గాయత్రి బ్యాంకులు ఇస్తారు రామా. గాయత్రి బ్యాంక్ ఇస్తారు. ఆంధ్ర బ్యాంకు ఉంటుంది. నాకేమో గాయత్రి బ్యాంక్ అంటాను కాదమ్మా. నేను చెప్పాను వాళ్ళ దాటంగా పోతాడు తీసుకపోయి ఒక అడుగుతున్నాడు. అసలు వాడే తెలియదే దాంట్లో మళ్ళీ గాయత్రి బ్యాంక్ లో అయితే ఎత్తుకోమంటే గిన్నెట్ ఇస్తారు. గిట్ట మాట్లాడతాడు మీరు. ఆంధ్ర బ్యాంక్ వాడ తీసుకున్నాడు గొడవ తీసుకున్నాడే పోతే వేసుకుంటాడు అనుకుంటా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల వద్ద రాజీవ్ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి మంచిర్యాలకు మామిడికాయల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో బొలెరో వాహనం బోల్తా పడగా లారీ కూడా అదుపు తప్పి కొంత దూరం వెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని రైతులు కొద్ది రోజుల క్రితం కోసిన వరి కొయ్యలను తగలబెట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కొయ్యలకు అంటించిన మంటలు ఒక్కసారిగా గాలికి ఎగిసిపడి పక్కనే ఉన్న పంట చేనులో ఆరబోసి ఉన్న సీడ్ ధాన్యం కుప్పలకు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో 4 రైతులకు చెందిన సుమారు 60 బస్తాల విత్తన ధాన్యం పూర్తిగా కాలి బూడిదైంది. మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న సీడ్ వడ్లు కావడంతో దాదాపు 20 లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. మంటలు ఎగిసి పడడాన్ని గమనించిన స్థానిక రైతులు వెంటనే అప్రమత్తమయ్యారు. ట్రాక్టర్లపై వాటర్ ట్యాంకులను తీసుకుని వచ్చి మంటలను అదుపు చేయడంతో పక్కనే ఉన్న మిగతా ధాన్యం కుప్పలు సురక్షితంగా బయటపడ్డాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట మల్యాల గ్రామాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ఆ మంటలు మీర్జంపేట గ్రామం చుట్టూ వ్యాపించాయి. గమనించిన గ్రామస్తులు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను ఆర్పారు.
ఈ ఘటనలో గ్రామానికి చెందిన పుల్లూరి సాగర్ అనే రైతుకు చెందిన ఎకరంన్నర పొలం పూర్తిగా కాలి బూడిదైంది. సుమారు 1,50,000 వరకు నష్టం జరిగినట్టుగా బాధితుడు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు రైతుల పైపులు, మోటార్లతో పాటు తాడి చెట్లు సైతం దగ్ధమయ్యాయి. మలయాళ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వరికొయ్యలు కాల్చడంతో ఓదేలు అనే రైతుకు చెందిన 10 క్వింటాళ్ల మక్కలు పూర్తిగా కాలిపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. రిజిస్ట్రేషన్ల కోసం జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు పూర్తి కాని పరిస్థితి. ఒకే రోజు 48 స్లాట్లు బుక్ కావడంతో కార్యాలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. ప్రస్తుతం 3 సిబ్బందితోనే పనులను కొనసాగిస్తూ ఉండగా సిబ్బంది కొరత కారణంగా బ్రోకర్ల హవా పెరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి కొందరు బ్రోకర్లను ఆశ్రయించడంతో మిగతా వారి పనులు పూర్తి కావడం లేదని వాపోతున్నారు. पेपर नहीं मिले हमें, वो फोटो लेने वाला नहीं है, यहाँ पर एक प्रोसेस को भी बताने वाला नहीं है. 2 साल लीव पे है और पूरे ब्रोकर्स अंदर आते सब आ रहे. पब्लिक कौन है, ब्रोकर कौन है, कौन क्या है मालूम नहीं हो रहा है. స్లాట్ ఎప్పుడు బుక్ చేసినా అలా బుకింగ్ అయితే స్లాట్ టైమింగ్ ఉంది, మొత్తం ఉన్నాయి, మొత్తం బ్రోకర్స్ ఉన్నాయి. ఏమున్నాయి, బ్రోకర్ ఆతా ఫైల్ దేయతా మేడం ఇది మేడం ఇది మేడం ఇది, పబ్లిక్ ఏం లేవు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై స్థానిక కాంగ్రెస్ నాయకుడు సంచలన ఆరోపణ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరి వద్ద ₹1 కూడా తీసుకోలేదని దైవ సాక్షిగా ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ఆయనను ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ మీడియాతో మాట్లాడారు. పోలీస్ పోస్టింగ్, తహసీల్దార్ల బదిలీల వ్యవహారంతో పాటు కళ్యాణలక్ష్మి చెక్కుల విషయంలో అవినీతికి పాల్పడలేదా అని ప్రశ్నించారు. అవినీతి విషయంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య ఓటింగ్ పెడితే ఎవరు అవినీతి పరులో ప్రజలే తేలుస్తారని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ముద్దం నగేష్, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు పాల్గొన్నారు. అవినీతి జరిగిందని నిరూపించగలుగుతారా, లేదంటే ఏదైనా చొప్పదండి నియోజకవర్గంలో రవ్వంతా కూడా దేన్ని కూడా అమ్మకానికి పెట్టలేదు. అప్పుడున్నటువంటి మీరు మట్టిని అమ్ముకున్నారు, ఇసుకను అమ్ముకున్నారు. లాస్ట్కు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి కానీ, కళ్యాణ లక్ష్మికి సంబంధించి కానీ డబ్బులు తీసుకొని మీరు అమ్ముకున్న మాట నిజంగా రవిశంకర్ అన్న, మీ నాయకులను అడిగి మీరు తెలుసుకోండి అని మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే కేవలం పబ్బం గడుపుకోవడం కోసం, నేను కూడా టీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను అని ఆయన ఉనికి చెప్పుకోవడం కోసం ఈరోజు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మేడిపల్లి సత్యమన్న కమిషన్ లేకుండా పనిచేస్తుండా, అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కమిషన్లు తీసుకోకుండా పనిచేసిర్రా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ఓటింగ్ పెడదామన్నా కూడా మేము సిద్ధం. చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల ప్రజలకి మేము బ్యాలెట్ పేపర్ పెట్టి 10 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యమన్న గారి పనితీరుకు నిదర్శనంగా బ్యాలెట్ పేపర్ పెడతాం. మీరు సిద్ధమా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో మాత్రం ఆటంకం కలిగించకండి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ఎర్రం గంగనర్సయ్యకు పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకుని వెళ్లి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఎర్రం గంగనర్సయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, తర్రె మనోహర్, తర్రె లింగం, కేసిరెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు. అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, సంగీతం శ్రీనివాస్ గారికి, అలాగే మన వెమ్లవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఆది శ్రీనివాస్ గారికి, గిప్పు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. అలాగనే పార్టీ నా కోసం మన రుద్రంగి నుంచి నాకు సపోర్ట్ చేసి అధ్యక్ష పదవి నాకు కట్టబెట్టినందుకు బాధ్యత
ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగనే ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను ముందుంటానని, అదే రకంగా స్థానిక సంస్థల ఎలక్షన్ రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అది కానీ అందరం సమిష్టిగా కృషి చేసి మన 6 గ్యారెంటీలు ఎలాగైతే చేసి తెలంగాణ ఎమ్మెల్యేగా చేసినామో ఇంకోసారి కూడా మన గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలి. అలాగనే మన ఎమ్మెల్యే గారిని ఇంకోసారి ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చూడాలని. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుపై ఘాటు విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసిన తనపై స్థానిక ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పదవులు శాశ్వతం కాదని రానున్న ఎన్నికల్లో సినిమా చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి దందా వెనక స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ ప్రతి గ్రామంలోని ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. వాస్తవాలు చెప్పడానికి అలవాటు చేసుకో, వాస్తవంగా నువ్వు పరిపాలన చేయడానికి సిద్ధపడు, అంతేగాని ఓను నేరారోపణ చేసి. నేను ఇప్పటికి చెప్తా ఉన్నా, నేను ఒక్క రూపాయి తినలేదు, ఇవాళ నువ్వే అన్నిట్లను వెనుకాలు ఉండి ప్రతి చోట పైసా తింటున్నావు అని చెప్పి ప్రతి దందా వెనుక మీరే ఉండని చెప్పి నేను ప్రతి ఊర్లో గుళ్ళో కూడా నేను ప్రమాణం చేశాను. అందుకే విజయరమణారావు గారు, ఇప్పటికైనా మీరు వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాలి. బురద జల్లే ఉద్దేశంతో, వ్యక్తిత్వాన్ని చంపేటువంటి ఉద్దేశంతో, వాళ్ళ క్యారెక్టర్ని అసెసినేట్ చేసే పద్ధతిలో మాట్లాడడం మంచిది కాదు. మాకు కూడా నోరుంది, దేవుడిచ్చిన కాడికి మీ అంత నోరు లేకపోవచ్చు, కానీ మాకు కూడా నోరుంది, మేము కూడా మాట్లాడతాం. ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మర్యాద ఇచ్చిపుచ్చుకొని దూరంలో ఉంటే మంచిది. 100 సార్లు వచ్చా అంట, 100 సార్లు దొంగ అంట, 100 సార్లు మాట్లాడతా, కానీ అది నా సంస్కారం కాదు, పద్ధతి కాదు. అది సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాలు రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతావు నువ్వు చూస్తావు. సినిమా ఏం జరుగుతావు, సినిమా చూస్తావు నువ్వు. ఇవాళ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావు, ఏ రకంగా మాట్లాడుతున్నావు, ఇవన్నీ ప్రజలకు అన్ని గుర్తుంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. గురువారం ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవ్వడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితి. ఎండ తీవ్రతకు రోడ్లు అన్ని నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రధాన కూడళ్లు వెలవెలబోతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.